అందరికీ వెల్కమ్ టు ఫన్ అండ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో కంటెంట్ వచ్చేసి సరికొత్త రెసిపీ అన్నమాట. అదేంటంటే చాలా మంది మిరపకాయలతో బజ్జీలు చేస్తూ ఉంటారు, ఆలుగడ్డతో బజ్జీలు చేస్తూ ఉంటారు. నేనైతే ఈరోజు సరికొత్తగా కొత్తిమీరతో బజ్జీలు చేయాలనుకుంటున్నా. అయితే నా చిన్నతనంలోనే నేను వెరైటీస్ ట్రై చేసేది అనమాట. బ్రెడ్ బజ్జీ చేసేది. అప్పుడు నాకు బ్రెడ్ బజ్జీస్ బయట కూడా ఉంటాయని తెలియదు, కానీ ట్రై చేసేది అనమాట నేను. ఇంకా నేను ఎక్కువగా అభిరుచి ఛానల్ చూస్తుండే. ఆ రెసిపీస్ కూడా మాది షాప్ అనమాట. చిన్నప్పుడు సామాన్ అంతా తీసుకొని కొత్త కొత్త వంటకాలు ట్రై చేయడం అలా ట్రై చేసేది. ఎక్కువ శాతం నేను బజ్జీలు చేసుకునేది అన్నట్టు. బజ్జీలు అంటే బాగా ఇష్టం నాకు. చిన్నప్పుడు ఎప్పుడో మా డాడీ బయటికి తీసుకెళ్ళినప్పుడు బజ్జీలు కొనిపించిండు. ఆ టేస్ట్ బాగా నచ్చి అది నేను ఇంట్లో ట్రై చేయాలి అని చెప్పేసి వంటల ప్రోగ్రామ్స్ ఎక్కువ చూసేది. అప్పుడు ఆ వంటలలో బజ్జీలు ఏమన్నా కనిపిస్తే అవి ఒక నోట్బుక్ తీసుకొని రాసుకునేది అనమాట. ఇలా చేయాలి అని చెప్పేసి. మా ఇంటర్ ఫ్రెండ్స్ నన్ను అయితే బజ్జీల బుజ్జి అని పిలిచేటోళ్ళు. ఎందుకంటే ఎక్కువగా బజ్జీలు తినాలనే ఆసక్తి చూపేదనమాట నేను. ఎక్కువగా వాళ్ళేమో చిప్స్ ప్యాకెట్లని, పాపడాల ప్యాకెట్లని అలా కొనుక్కునేది స్నాక్స్ కింద. కానీ నేనైతే బజ్జీల హోటల్ ఎక్కడ ఉంటుందా, బజ్జీలు తిందామనే చూసేది అన్నట్టు. అందుకని చాలామంది మనము విడిపోయేటప్పుడు స్లామ్ బుక్ ఉంటుంది కదా, ఆ స్లామ్ బుక్లో రాస్తాం కదా, అందులో బజ్జీల బుజ్జి అని స్టార్ట్ చేసి రాసేదనమాట నా గురించి వాళ్ళు. ఒకసారి వీలైతే నేను ఆ స్లామ్ బుక్స్ కూడా మీకు చదివి వినిపిస్తాను, నా ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకునేది అనేది. కొత్తిమీర బజ్జీ కోసము కొత్తిమీరని మంచిగా కడుక్కొని గడ్డి అలాంటిది ఏం లేకుండా తీసి పక్కకు పడేసాను అనమాట. ఇలా నీట్గా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాంటి ముదురు ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల్ని తీసేయాలన్నమాట. కొత్తిమీర ఎక్కువ తీసుకొచ్చిండు అనమాట మా ఆయన. అందుకోసం అనేసి ఇది ఎక్కువ రోజులు ఉండట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొంచెం ముదిరిపోయినట్టుంది ఇది. అందుకోసం అనేసి ఈ బజ్జీలు చేస్తే తింటారు కదా మా వాళ్ళు అన్నట్టుగా అనుకుంటున్నాను. యూట్యూబ్లో ఈ బజ్జీలు నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఎవరైనా పెట్టారా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి మీరు చూసినట్లయితే. ఇంకా మనం లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. మధ్యలో మొత్తం రెసిపీ ఉంటుంది. ముందు లాస్ట్ మా ఫ్యామిలీ ఫీడ్బ్యాక్ తీసుకుందాం, లాస్ట్ ఎలా ఉంది అనేది. నేను ఇక్కడ 200 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నా. కప్పుతో అయితే ఒక కప్పు అనుకోండి. ఇలాంటి గిన్నెలో తీసుకున్నా, పొడవు గిన్నెలో తీసుకుంటే మనకి ఈజీగా వేయొచ్చు అనమాట బజ్జీలు. తక్కువ పిండి తీసుకున్నా ఇలాంటి పొడవు గిన్నెలో తీసుకుంటే ఎక్కువ బజ్జీలు వేసుకోవచ్చు ఈజీగా అనమాట. అందుకని సో నేనైతే వాటర్ వేస్తున్నా. ఫస్టే వాటర్ వేయద్దు, కానీ వేసేసిన నో ప్రాబ్లం. పిండిని ఉండలు లేకుండా వాటర్ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలన్నమాట. పిండి కలిపిన తర్వాత అన్నీ వేద్దాం అనుకుంటున్నా. మనమైతే పిండిని మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడైతే ఇందులో కారం, సరిపడా కారము. కొంతమంది పిండిలోనే అన్నీ వేసి తర్వాత వాటర్ వేసి కలుపుకుంటారు. నేనైతే గుర్తు లేక ఫస్టే వాటర్ వేసేసిన. నో ప్రాబ్లం ఎట్లా చేసినా కూడా. వంట రాని వాళ్ళు భయపడుతూ ఉంటారు. 4-5 సార్లు వంట చేస్తూ ఉంటే అదే ప్రాక్టీస్ అయిపోతుంది. అందరికీ ఫస్టే ఏది రాదు కదా. జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. జీలకర్ర ఎల్లిగడ్డను కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ వేస్తున్నా. చాలా బాగుంటుంది. మనం మిరపకాయ బజ్జీలు వేసుకున్నా కూడా జీలకర్ర ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. చాలామంది అల్లం వేసుకుంటారు. అల్లంకి బదులు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. తినే సోడా, వంట సోడా, ఇంకా సాల్ట్ సరిపడా. మిరపకాయ బజ్జీలలో అయితే మిరపకాయలు చీరి అందులో సాల్ట్ పెడతాం కాబట్టి తక్కువ వేసుకుంటాం సాల్ట్ పిండిలో. ఇందులో అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నాం సరిపడా. మొత్తం మంచిగా కలుపుకుందాం ఇప్పుడు. తర్వాత ఇందులో బియ్యపిండి ఇట్లా ఏం వేస్తలేను. బియ్యపిండి ఇంట్లో లేదు, ఉండేటోళ్ళు అయితే ఒక స్పూన్ వేసుకోండి. లేదంటే వేడి నూనె వేసుకున్నా కూడా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఈ బజ్జీ. చూడండి, మనకి పిండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే బజ్జీలు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. పిండి కొంచెం చిక్కగా అయింది అని అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి, నో ప్రాబ్లం. కొన్నే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే లూజ్ అయిపోతుంది. కొత్తిమీరని ఈ విధంగా తీసుకొని దీనిలో ముంచి వేసుకోవడమే. మైక్ వాడినా కూడా నాయిస్ వస్తుంది. మన అదృష్టం అంటే అలా ఉంటుందండి. ఏం చేస్తాం, ప్రతి దానికి అడ్జస్ట్ కావడమే. మీరు కూడా నాతో పాటు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ ఇలా బజ్జీ పైన వేయడం వలన మనం మర్రేసినప్పుడు కింద అతుక్కోకుండా ఉంటుంది అనమాట. ఇంత పెద్ద సైజు కాకపోతే మీరైతే కొంచెం కొత్తిమీర తీసుకొని కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం.
ఈ బజ్జీల లోపల కొత్తిమీర ఉంటది గదా! అది బాగా ఉడికేంత వరకి ఉడికించుకోవాలి. కొత్తిమీర మధ్యలో పిండి గూడా వెళ్తది. ఆ పిండి గూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకుంటేనే బజ్జీలు టేస్టీగా ఉంటాయి. అటు ఇటు మరలేసుకుంటూ చాలా సేపు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి. ఇవైతే రెడీ అయిపోయినాయి. తీసేసుకుందాము. ఇలా ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి మనము మంచిగా ఉడికించుకోవాలి బజ్జీలని. చూడండి ఇప్పుడైతే కొంచెం చిన్న సైజ్ వేసాను. 4 పట్టినాయి చూసారా మూకుల్లో. ఇందాక 3 పట్టినాయి కదా. ఇవైతే ఇందాక కాల్చిన విధంగానే కాల్చుకోవాలి. కిచెన్లో కొద్దిసేపు కష్టపడ్డ తర్వాత మన బజ్జీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మా పిల్లలు ఇంకా మా ఆయన ఏమంటారో ఈ బజ్జీల గురించి తెలుసుకుందాము. చూడండి లెగ్ పీస్ టైపే ఉంది కదా, ఇది సేమ్ చూస్తుంటే లెగ్ పీస్ అనిపిస్తుంది. ఇవైతే కొన్ని సన్నగా చేశాను. ఇవైతే ఇచ్చి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పమందాము. దేంతో చేశానో వాళ్ళు గెస్ట్ చేస్తారా లేదా చూద్దాము. వాళ్ళ కిచెన్లోకి అయితే ఇప్పటివరకు ఎంటర్ కాలేదు, అందుకని ఇది ఏం బజ్జీ అని అడిగి వాళ్ళని తెలుసుకుందాం పదండి. ఇంకా ఎలా ఉందో వాళ్ళు చెప్తారు, వినండి. హాయ్ ఫన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. హాయ్ వన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు చైనీ టేస్ట్ చేసి చెప్తుంది. ఇదేం బజ్జీ చైనీ? మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ కాదు అది. తిని టేస్ట్ చెప్పు, అంటే తిని ఏ బజ్జీయో చెప్పు, దేంతో చేసిన అనేది. నువ్వు గెస్ చేస్తే వంట మీద నీకు అవగాహన ఉన్నట్టే. పెళ్ళైన తర్వాత ఇంకా అన్ని వంటలు చేసుకోగలుగుతావు అన్నట్టు. తిని చెప్పమంటే విప్పి చూసి చెప్తానవా? ఏం బజ్జీ? పుదీనానా? కొత్తిమీర బజ్జీ. ఎలా ఉంది టేస్ట్? నిజం చెప్పు. స్నాక్స్కి తీసుకెళ్తావా బజ్జీ? తీసుకపోతా, కానీ ఆయిల్ ఫుడ్స్ అలో లేదు. ఆయిల్ ఫుడ్స్ అలో లేదా మీ స్కూల్లో? మొత్తానికి అయితే బజ్జీ ఎలా ఉంది? సూపర్. బజ్జీని అందరూ పట్టుకొని తింటారు కదా, మా చైనీ అయితే విరుచుకొని తింటుంది. చూడండి సగం సగం విరుచుకొని. ఎలా తినాలి బజ్జీ? ఇలానేనా లేక మామూలుగా అందరు తిన్నట్ట? చెప్పండి చైనీ గారు. తెలియదు. చైనీ కొంచెము బిజీగా ఉన్నట్టుంది. సరే మనం ఏమైనా డిస్టర్బ్ అయ్యకుండా వీళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్దాము, అంటే మా హస్బెండ్ దగ్గరికి. ఇప్పుడు మనం హస్బెండ్కి కూడా ఈ బజ్జీ ఇచ్చి ఏ బజ్జీయో కనిపెట్టమందాము. ఏ బజ్జీ అది? దేంతో చేసినా అని. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు చైర్లో కూర్చుంటారా అని అంటే నేను వీడియో తీసే ముందు కూర్చోమంటా, అందుకనే కూర్చుంటారు. వీళ్ళు ఏదో పనిలో నిమగ్నమై ఉంటారు ఇప్పటికీ. ఏం బజ్జీ ఇది? అందరు పీకుతాలేంది బజ్జీని. చైనీకి ఇస్తే చైనీ మొత్తం సగానికి చుంచింది. ఏం గడ్డి కాదు అది, కొత్తిమీరతో వేసిన కొరియాండర్. బాగుందా టేస్ట్? బాగుందా టేస్ట్? హస్బెండ్కి అయితే బజ్జీ నచ్చలేదట. చిన్న ఖుషీకి పెద్ద బజ్జీ. ఇది తిని ఏ బజ్జీయో చెప్పాలి నువ్వు ఇప్పుడు. ఏం బజ్జీ అది? అరే ఎంతసేపు ఆలోచిస్తావురా? పుదీనానా? అక్క చెప్పిందనా? గుర్తు తెచ్చుకొని చెప్పినవా? ఇప్పుడు అక్కడ ఉన్నా అలా అక్కడ నీడైతా అంటే అక్కడ అలా నేను అక్కడ అక్క అక్క గట్టి అయిపోయింది. అప్పుడేమో నేను అక్కడ సౌండ్ వచ్చింది, నేనేమో విన్నా పుదీనా అని విన్నావా? ఏమో మర్చిపోయాను, మళ్ళీ గుర్తుకొచ్చింది. పుదీనా కాదు నాన్న, కొత్తిమీర. కొత్తిమీర కూరల్లో వేస్తాం చూడు లాస్ట్ కి కట్ చేసి. తెలుసా కొత్తిమీర అంటే? కొత్తిమీర, కొరియాండర్. బాగుందా బజ్జీ టేస్ట్? ఎప్పటికి చెయ్యాలా ఈ బజ్జీలు ఇంట్లో? నీకేమి ఇష్టం? బజ్జీలు అంటే ఇష్టమా లేకపోతే రాగి జావానా? బజ్జీయేనా? బజ్జీ అన్హెల్దీ కదా, అప్పుడప్పుడే తినాలి. ఇంకా రాగి జావా అలాంటి ఎప్పటికి తినాలి. హోమ్ మేడేనా? హోమ్ మేడ్ ఏం కదా, అప్పుడప్పుడు కదా.
మీరు కూడా ట్రై చేయమని చెప్తావా మంచిగా ఉంటే? ఆ? మంచిగా ఉందా ఇప్పుడైతే బజ్జీ? మరి ప్రేక్షకులు కూడా ట్రై చేయమంటావా ఉం. సబ్స్క్రైబర్స్ ని? నువ్వు ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్. మా పిల్లలకైతే ఈ బజ్జీ చాలా బాగా నచ్చింది, బట్ మా హస్బెండ్కి అయితే నచ్చలేదట. అందరి టేస్ట్లు ఒకలాగా ఉండవు కదా. సరే ఇప్పుడు నేనైతే మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఈ పెద్ద బజ్జీ టేస్ట్ చేస్తున్నాను. చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ మాత్రము. నాకు ఈ టేస్ట్ ముందుగానే తెలుసు, కానీ చిన్నప్పుడు కదా చేసింది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఆస్వాదిస్తున్నాను ఇది. చూడండి, మీకు కనిపిస్తుందా? మంచిగా పిండి లోపల ఉడికింది, కొత్తిమీర కూడా మంచిగా ఉడికింది, లోపల ఫ్రై కాలేదు, ఉడికింది. కొత్తిమీర టేస్ట్, ఇంకా జీలకర్ర ఎల్లిపాయ టేస్ట్, అవన్నీ వస్తూ చాలా బాగుంది. మొత్తానికి అయితే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. బాగా